పోలీసు సోదరులు తీసుకొని అయిపోయింది. మీరు బయటికి వెళ్ళండి. ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా, లేదంటే మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ గారు, మీరే దెబ్బలు తింటారు. అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు 5గురు లేరు, అట్టిగా నష్టమైపోతారు. వెళ్ళిపోండి జాగ్రత్తగా. ఆ పోలీసులు వాళ్ళని బయటకు తీసుకెళ్ళండి. ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళండి వాళ్ళను. ఈ డ్రామాలు చాలా చూసినామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను. టేక్ దెమ్ అవుట్. అసలు అహంకారం ఎంత తలకెక్కిపోయింది. మహిళలను పట్టుకొని కుక్కలను సంబోధిస్తాడు ఆయన. అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు అయితే లెక్కలేదు మహిళల పైన. మరి ఇటువంటి ముఖ్యమంత్రి, మహిళలంటే లెక్కలేనటువంటి ముఖ్యమంత్రి, మహిళలంటే గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పుడు రోజు మహిళల మీద అత్యాచారాలు చూస్తుంటే అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎటు చూసినా, పొద్దున్నే పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా రోజు అత్యాచారాలు, లెక్కలేని అత్యాచారాలు రోజు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఏమైంది? పోలీసులను అందరినీ నీ చుట్టూ పెట్టుకున్నావా? పోలీసు నిఘా విభాగం అంతా ఏం చేస్తా ఉంది? నిన్ను నీ యొక్క రాజకీయానికి ఎవరైనా పరిమితం చేసినావా? దుబ్బాక ఓడినాక, జిహెచ్ఎంసీ రిజల్ట్స్ అయినాక ఈరోజు ఆయన ప్రవర్తనలో మనం మార్పు చూస్తున్నాం. కానీ మళ్ళీ ఒక పక్క అసహనాన్ని కూడా చూస్తున్నాం. అసహనం, ఆ ఓటమి భయాన్ని తట్టుకోలేక ఒక అబద్ధతాభావంతోన, అసహనంతోనే ఆయన మాట్లాడుతున్న భాష కూడా చూస్తున్నాం. సొంత ఎమ్మెల్యేలను కూడా మీద, సొంత ఎమ్మెల్యేలను ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే అసలు తోలు తీస్తా, ఏముందా భాష? ఎమ్మెల్యేల తోలు తీస్తాడట. అసలు ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం ఉందా? ఆత్మగౌరవం ఉందా లేదా? కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరిక ఉన్నది ఆయనకు. మీకు చెప్తే పాపం మీరు అన్నారు బయట. ఆయన చెప్పకుండా ఎవరికైనా అనే ధైర్యం ఉన్నదా? కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి మాట చెప్పేటటువంటి ధైర్యం బయట ఏ ఎమ్మెల్యేకైనా, ఏ మంత్రికైనా ఉన్నదా? ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే పాపం కొడుకు పేరు చెప్తే అని వేరే పేర్లు వస్తున్నాయి. కొడుకు పేరు ఎవరు అంటలేరు. ముఖ్యమంత్రి కనుక కేసీఆర్ కనుక, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఎవరికి ఉంది అంటే ఈటెల రాజేందర్కి ఉందని వచ్చింది బయట అంతా చర్చ. ఏడబోయిన అదే చర్చ జరిగింది. దాన్ని తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి మీ తోలు తీస్తా, మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి గెంటేస్తా, అంత అసహనంతో ఆయన మాట్లాడుతుంటే, అంత అవమానించి మాట్లాడుతుంటే, తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా తెలంగాణను దోచుకుంటుంటే ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తెలంగాణ నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణలో ప్రజలు కోరుకున్నటువంటి పాలన అందించేటటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంబడే ఆ పార్టీని విడిచిపెట్టి బయటికి రాలే. పోనీ ఆ కుటుంబం కిందనే జీతం చేయాలనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోండి. ఆయన తనినా తన్నించుకుంటాం, తోలు తీసినా తోలు తీపించుకుంటాం, గెంటేసినా గెంటేపించుకుంటాం అనుకునే వాళ్ళు అక్కడ ఉండండి, అభ్యంతరం లేదు. కానీ ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఒక క్షణం కూడా అక్కడ ఉండకూడదని చెప్పి నీ సందర్భం నేను కోరుతా ఉన్నా. ఆయన అహంకారాన్ని దించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలంగాణ వచ్చింది ఆ కుటుంబం కోసమే అని మీరు భావిస్తే, ఆ తెలంగాణలో ఆ కుటుంబం ఒకటే ఉంది, ఆ కుటుంబమే బాగుపడాలా, తెలంగాణ ప్రజలు బాగుపడకూడదు, అందరూ వాళ్ళ కాళ్ళ చెప్పుల కింద నలిగిపోవాలనుకుంటే అడుగడుగున ప్రజల్ని మోసం చేస్తూ, అడుగడుగున అవమానాలు చేస్తూ, మహిళలంటే గౌరవం లేదు, ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు, మంత్రులంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఉద్యోగస్తులంటే గౌరవం లేదు, ఉద్యమం కోసం పోరాడినోళ్ళంటే గౌరవం లేదు. మరి ఇటువంటి ఒక నాయకుని ముందు మోక వెళ్ళాలనుకుంటున్నారని ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.